నూజివీడు కోర్టు వారు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉదయం వంశీ గారిని కంకిపాడు పోలీస్ స్టేషన్కి హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి కేసు రీత్యా ఇక్కడికి విచారణ కోసం కస్టోడియల్ విచారణ కోసం కంకిపాడు తీసుకొచ్చారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. మరి రాత్రి నుంచి శ్వాస అందక ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ తీసుకొచ్చారని టీవీల్లో చూసి, టీవీలో అన్నింటిలో కూడా వంశీకి అస్వస్థతగా ఉంది, కంకిపాడు హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు పోలీస్ స్టేషన్కి అని చెప్పి టీవీలో వస్తుంది. అందరం పరిగెత్తుకుని వచ్చాం. డాక్టర్లను అడిగితే వైద్యం చేస్తున్నామండి, ప్రస్తుతానికి ఆక్సిజన్ అవన్నీ ఏర్పాటు చేసాం, కొద్దిగా స్టేబుల్ అవుతుంది, అంత సీరియస్ అయితే మేమే రిఫర్ చేస్తాం కదండి. లేదు ప్రస్తుతానికి అంటే ఒక వామిటింగ్ కూడా అయింది. అది పోలీస్ స్టేషన్లోనే వామిటింగ్ ఎందుకు అయి ఉంటుంది, వామిటింగ్ ఎందుకు అయింది అంటే రకరకాల కారణం ఇన్వెస్టిగేషన్ చేయకుండా నేను చెప్పలేను కదండి. టెస్టులు చేయాలి, చూస్తున్నామని. ఒకవేళ అంటే రకరకాల కారణాలతో అంటే కడుపులో ఇబ్బంది అయినా లేదా బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువ అందినా వామిటింగ్ వస్తుంది, లంగ్స్లో కంజెషన్ ఉన్నా వస్తుంది, రకరకాల కారణాలు ఉంటాయి. ఏదన్నా నేను పొద్దున్న కల్లా ఇన్వెస్టిగేషన్ చేసి కానీ చెప్పలేము కారణం ఏంటనేది. ప్రస్తుతానికైతే ఆక్సిజన్ అయి పెట్టి ఇంజెక్షన్స్ అవన్నీ చేశాను, సెలైన్ పెట్టాను అని చెప్పారు. దాని మీద కొంచెం కుదుట పడిందని చెప్పని అంటే పోలీసు వారు కూడా సార్ ఆయన కస్టడీలో ఉన్నారు కాబట్టి మీరు బయటే ఉండాలి కాబట్టి అంటే సార్ పొద్దునే వద్దామని చెప్పని అందరం, ఆయన శ్రీమతి గారు కూడా ఇప్పుడు వెళ్ళారు, పొద్దున్నే మళ్ళీ వచ్చి ఎలా ఉంటుంది అనేది చూసుకుంటారని చెప్పని. ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు.